క్యూనెన్ న్యూస్కు స్వాగతం. స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులలో దేశభక్తి, ఉత్తమ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, మానవీయతతో కూడిన ఆలోచనలు ఉత్తమ సమాజ నిర్మాణానికి పునాది అవుతుందని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె. సల్మాన్ తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు రాబర్ట్ బడెన్ పావెల్ 160వ జయంతి ప్రపంచ ఆలోచన దినోత్సవాన్ని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించడమైనది. మోటగా పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య, స్కౌట్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె. సల్మాన్, బడెన్ పావెల్, కేర్ స్మిత్ దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె. సల్మాన్ మాట్లాడుతూ, సైనికాధికారిగా విధులు నిర్వహిస్తూ బడెన్ పావెల్ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులను సేవలందించడానికి పిల్లలను ఉపయోగించుకుని వారిలో సేవాభావం, మానవత్వం, జాతీయత భావాలను చిగురింపజేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో చేసిన కృషి శ్లాఘనీయమన్నారు. చిన్నారులో చురుకుదనం, ఉత్సాహం, స్నేహశీలత, సహనం, పట్టుదలను చూసిన పావెల్ బాలుర బృందాలను స్కౌట్స్ అని, బాలికల బృందాలను గైడ్స్ నామకరణతో స్ఫూర్తి నింపారని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గైడ్ టీచర్ వనిత, స్కౌట్ మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. That we shall overcome someday. We shall overcome. We shall overcome. We shall overcome someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We will walk hand in hand. We will walk hand in hand. We will walk hand in hand someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We shall live in peace. We shall live in peace. We shall live in peace someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. The truth will make us free. The truth will make us free. The truth will make us free someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We are not afraid. We are not afraid. We are not afraid today. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. विश्राम सावधान प्रार्थना शुरू। दया करना और भक्ति का हमें परमात्मा देना। दया करना हमारी आत्मा में शुद्धा देना। हमारे जान में आओ प्रभु, आंखों में बस जाओ। अंधेरे दिल में आकर के परम ज्योति जला देना। बहा दो प्रेम की गंगा, दिलों में प्रेम का सागर। हमें आपस में मिलकर प्रभु ने सिखा देना। हमारा धर्म हो सेवा, हमारा धर्म हो सेवा। सदा ईमान हो सेवा, वसेवक शहर बना देना। वतन के वास्ते जीना, वतन के वास्ते मरना। वतन पर जान फिदा करना, प्रभु हमको सिखा देना। दया कर दान भक्ति का हमें परमात्मा देना। दया करना हमारी आत्मा में शुद्धता देना। టీవీలో ఒక యాడ్ వస్తుంది, ఒక ఐడియా మీ జీవితాన్ని
మీరు ఎవరు వినలే కదా. ఐడియా కంపెనీ వాడు అదొక యాడ్ ఇస్తున్నాడు అన్నమాట. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అనేది. సో 1926లో మీలాంటి పిల్లలకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని అంటే ఈ దినాన్ని ప్రపంచ ఆలోచన దినంగా మార్చేద్దాం. అంటే ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ ప్రపంచ అభివృద్ధి కొరకు, సమగ్రత కొరకు, ఐక్యత కొరకు, మానవ విలువల కొరకు, అలాగే పర్యావరణ పరిరక్షణ కొరకు, ఆర్థిక పురోగభివృద్ధి కొరకు ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణం అనుకుందాం. మేము ఏ స్కౌట్ క్యాంపులు చేసినా నో ప్లాస్టిక్ ఏరియా డిక్లేర్ చేస్తారు. ఎక్కడ ప్లాస్టిక్ ముక్క కనబడదు. అంటే అభివృద్ధిలో, సమగ్రతలో, పర్యావరణంలో భాగంగా అదొక ఆలోచన అంతే. సో ఈనాటి ఆలోచన కూడా మరి 2024వ సంవత్సరానికి కూడా ఒక ఆలోచన పర్యావరణ పరిరక్షణ మరియు ప్రపంచం యొక్క ఆర్థిక పురోగతి అనేటువంటి దాన్ని పరిరక్షణగా తీసుకున్నారు. సో ఇదంతా ఎందుకు జరిగిందంటే ఒక మహానుభావుడు చేసిన కృషి. ఎంత సింపుల్గా అంటే కొన్ని సమయాలలో పిల్లలు ఆడుకునేటప్పుడు ఆడుకోనివ్వాలంట, మట్టిలో ఎగురితే ఎగరనివ్వాలంట, ఇంకేదైనా చేస్తే చేయనివ్వాలంట, ఒక గ్లాస్ ఎత్తేస్తే పలకొడితే పలకొట్టనివ్వాలంట, పొద్దురా దాంతో ఆడుకోకు అది పగిలిపోతుంది అనొద్దంట. ఎందుకు అనంటే ఆ ఆటలో వాడికి ఒక ఆలోచన వస్తుంది. చిన్నపిల్లలకు ఒక ఆటలో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన ప్రపంచ స్థితిగతుల్నే మార్చేస్తుంది అంతే. ఆర్కిమెడిస్ ఎవడో మీకు ఐడియా ఉండొచ్చు కదా, వాడు ఒక నీళ్ళలో దుంకిండు అంతే. వాడికి ఒక ఆలోచన వచ్చింది దుంకిన తర్వాత, యురేకా యురేకా అనుకుంటా వీధుల గుండా పరిగెత్తుకుంటూ పోయింది. టీచర్ స్టోరీ చెప్తారా మీకు అది? ఆర్కిమెడిస్. ఓకే. సో ఎందుకంటే ఇంకొక సైంటిస్ట్ ఎవరు నాకు తెలియదు, యాపిల్ చెట్టుకి ఇట్లా పడుకుంటాడు వాడు బడికి ఎక్కొట్టి. న్యూటన్ బడికి ఎక్కొట్టి యాపిల్ చెట్టు కింద పడుకుంటాడు వాడు. ఆపిల్ పండు పైకి వెళ్ళి ఏమవుతుంది? వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? ఈ పండు కిందికి ఎందుకు పడింది, పైకి ఎందుకు? న్యూటన్ గమన సూత్రాలే కనిపెట్టేసిండు దాంతో కదా. అంటే ఆలోచన వస్తుంది, ఆలోచన జీవితాన్ని మాత్రం. అలాగే ఈ రాబర్ట్ స్మిత్, స్టీవెన్సన్ స్మిత్, బడెన్ పౌల్ గారికి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా ఒక చైతన్యవంతులు చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే ఆయన స్వతహాగా బ్రిటిష్ సైన్యాధికారి. ఆయన ఇండియాలో పనిచేసిండు బ్రిటిషర్స్ తరఫున, అలాగే ఆఫ్రికాలో పనిచేసిండు. ఆఫ్రికాలో పనిచేసినప్పుడు ఒక బోయర్స్తో యుద్ధం జరుగుతుంది. 1876 అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆటవిక పిల్లలంతా కూడా ఈ యుద్ధంలో గాయాలైనటువంటి వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తారంట అక్కడ ఉండే పిల్లలు. సో ఆ పిల్లల యొక్క చురుకుదనాన్ని చూసి, ఆ పిల్లల యొక్క తెలివితేటల్ని, స్నేహశీలతను అంతా చూసి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందండి, ఏదో ఒక ఉద్యమాన్ని చేపట్టాలని. ఆ తర్వాత ఆలోచన చేసి 1907లో బ్రిటన్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఆయన స్టార్ట్ చేసి 20 మంది పిల్లలతో. మొట్టమొదటి 1907లో బ్రౌన్సీ అనేటువంటి ప్లేస్లో ఒక 20 మంది పిల్లలతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రపంచంలో దరిదాపుగా 176 దేశాలలో చాలా మంది పిల్లలు స్కౌట్స్ గైడ్స్లలో తమ యొక్క ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు, తమ యొక్క అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. అదే విధంగా భారతదేశంలో 1908లో వచ్చింది. ఆ తర్వాత 1911లో గైడింగ్ మూమెంట్ వచ్చింది. చివరికి 1950లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, చాలా వింగ్స్ ఉండే, చివరికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటటువంటి ఒక సంస్థ ఏర్పడ్డది. ఆ సంస్థ నీడ కిందనే సత్యశోధక్ పాఠశాలలో మనం కూడా స్కౌట్స్ గైడ్స్ గా కొనసాగుతున్నాం. అనేక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, అనేక జాంబోరీలు మనం అటెండ్ అవుతా ఉన్నాం. సో స్కౌట్ గైడ్ వింగ్ నుంచి మన వంతు భాగంగా మన రాష్ట్రం కోసం కావచ్చు, మన దేశం కోసం కావచ్చు, మనము పనిచేస్తూ ఈ యొక్క పాఠశాల ఖ్యాతిని నలుదిశల చాటుతా ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని మీ ప్రిన్సిపాల్ గారు మీకు కలిగించారు. మీరు చాలా అదృష్టవంతులు. సో దీని ద్వారా నేను నిన్న చెప్పిన నా అనుభవం,
నేను 9th క్లాస్లో చెట్టు కింద 2 క్లాసులు విన్నందుకే నేను టీచర్ ఉద్యోగాన్ని కొట్టేసుకున్నా కదా. సో పాఠశాలలో నేర్చుకున్నటువంటి విద్య వ్యర్థంగా, అది డ్యాన్స్ అయినా సరే, ఇదైనా సరే, ఏదైనా సరే, టీచర్స్ నేర్పిస్తున్నప్పుడు ఏది కూడా ఇది నాకు రాదు నేను చెయ్యనకుండా ప్రతిదాన్ని నేర్చుకుంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. మీకు వచ్చే ఒక ఆలోచన మీ స్థితిగతులు కావచ్చు, మీ గ్రామ స్థితిగతులే కావచ్చు, మీ రాష్ట్ర, మీ దేశ స్థితిగతుల్ని మార్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలు సఫలీకృతం కావాలని ఈ ప్రపంచ ఆలోచన దినోత్సవ సందర్భంగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ముగిస్తూ మీ సార్కి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.